Moving to our next topic, that is nervous system in case of animals. Okay, so in case of animals, control and coordination is provided by nerves and muscular tissue. సో యానిమల్స్లో మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ కదా, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఎవరు తీసుకొస్తారు అంటే నర్వస్ సిస్టమ్ అలాంగ్ విత్ మస్కులర్ సిస్టమ్. సో నర్వస్ టిష్యూస్తో పాటు మస్కులర్ టిష్యూస్ కూడా హెల్ప్ చేస్తాయి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి. సో యూజువల్లీ ఆర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ units called as a nerve cells. This is the nerve cell, also called as a neuron. So మన బాడీలో నర్వస్ సిస్టంలో నియర్లీ 10 billions of these cells are present. These cells are called as nerve cells or neurons అంటాము, and they are interconnected with each other in order to pass information. సో ఈ నర్వ్ సెల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అవుతూ ఏం చేస్తాయి, బాడీ మొత్తం కూడా నర్వ్స్ టిష్యూని ఫామ్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ని, రెస్పాన్సెస్ని పాస్ ఆన్ చేయడానికి. Okay, so let us see the structure of nerve cell here. So as a structure చూద్దాం first of all brief గా. So this is a nerve cell. It contains 4 parts. This is a cytone or cell body antam. It contains a nucleus and some basal granules are present. Synthetic site అన్నమాట. So ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎలా పాస్ ఆన్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. And from this cytone short branches arises. These short branches are called as dendrites అని పిలుస్తాము. And a long branch is also produced. This is called as axon అని చెప్తాం. This is called as axon, and this axon is covered with a sheet called as a myelin sheet. Myelin sheet to prevent the leakage of information. So ఈ nerve cells నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటే లీక్ అవ్వకుండా ఉండడానికి దీని చుట్టూ మైలిన్ షీట్ కూడా ఉంటుంది. అండ్ ఎండింగ్ ఇట్ హ్యాస్ అ నర్వ్, ఎండింగ్స్ ఆర్ నర్వ్ టర్మినల్స్ ఉంటాయి. అండ్ ఈ నర్వ్ టర్మినల్స్ వేరొక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్తో అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ సెకండ్ నర్వ్ సెల్. ఈ డెండ్రైట్స్కి ఈ ఫస్ట్ నర్వ్ సెల్ యొక్క నర్వ్ ఎండింగ్స్ అటాచ్ అని. సో ఇలా మనకి నర్వ్ సెల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. నియర్లీ 10 billions ఆఫ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆర్ నర్వస్ సిస్టమ్. ఇవన్నీ కూడా మన బాడీలో రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి, స్టిమ్యులైని తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి. సో ఎలా వర్క్ అవుతుంది అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటి, టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. హాట్గా ఉన్న ఆబ్జెక్ట్ని మనం టచ్ చేసాం. సో ఇట్ ఈస్ అ డేంజరస్ సిచ్యువేషన్ అండ్ వీ నీడ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. సో అది ఒక డేంజరస్ సిచ్యువేషన్. సో మన హ్యాండ్ కనుక విత్డ్రా చేయకపోతే మన హ్యాండ్ బర్న్ అవుతుంది. సో అది మన అర్జెంట్గా రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిటెక్ట్ ఇట్. సో ఆ సిచ్యువేషన్ని మనం ఫస్ట్ డిటెక్ట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్ అకార్డింగ్లీ. సో దానికి తగ్గట్టుగా మన బాడీ అనేది రెస్పాండ్ అవ్వాలి. సో అలా డిటెక్ట్ చేస్తూ రెస్పాండ్ అవ్వడం మన బాడీలో ఎలా జరుగుతుంది అనేది ఈ నర్వ్ సెల్ని చూపిస్తూ చెప్తున్నాను, వినండి. యాక్చువల్లీ ఆర్ బాడీ కంటైన్స్ సమ్ రిసెప్టార్స్ విచ్ రిసీవ్స్ స్టిమ్యులస్ ఫ్రమ్ అవుట్ సైడ్. స్టిమ్యులస్ అంటే ఏంటో చెప్పుకున్నాంగా, ఎనీ చేంజ్ టేకింగ్ ప్లేస్ అవుట్ సైడ్ విచ్ కెన్ ప్రొడ్యూస్ రెస్పాన్స్ ఇన్ ఆర్ బాడీ ఈస్ కాల్డ్ స్టిమ్యులై. సో ఏదైనా ఒక చేంజ్, ఎన్విరాన్మెంట్లో జరిగే ఒక చేంజ్ మన బాడీ నుంచి రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే ఒక చేంజ్ని స్టిమ్యులస్ అని పిలుస్తాం. సో ఈ స్టిమ్యులై మన బాడీలోకి కొన్ని సెల్స్ రిసీవ్ చేసుకుంటాయి. దోస్ సెల్స్ ఆర్ కాల్డ్ as రిసెప్టార్స్ అని పిలుస్తాం. రిసెప్టార్స్ ఆర్ యూజువల్లీ ప్రెజెంట్ ఇన్ ఆర్ సెన్స్ ఆర్గన్స్. మన సెన్స్ ఆర్గన్స్లో ఉంటాయి. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గన్స్లోనూ ఈ రిసెప్టార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, టేస్ట్, సైట్, సౌండ్, స్మెల్, ఇలా టచ్, ఇలాంటి వాటికి సంబంధించిన స్టిమ్యులైని బాడీ లోపలికి తీసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఎలా తీసుకుంటే ఫస్ట్ ఏం చేసాం మనం, వి టచ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. ఒక హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసాం. టచ్ చేయగానే మన ఫింగర్స్, మన హ్యాండ్స్ దగ్గర ఉన్న స్కిన్లో ఉన్న ఈ నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దీస్ డెండ్రైట్స్ రిసీవ్ దట్ సిగ్నల్. హాట్ ఆబ్జెక్ట్ని నువ్వు టచ్ చేసావు అనే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఈ డెండ్రైట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, ద టిప్స్ ఆఫ్ దీస్ నర్వ్ సెల్స్ ఈ డెండ్రైట్స్ని రిసీవ్ చేసుకుని డెండ్రైట్స్ ఏం చేస్తే దే విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు సైటాన్కి పంపిస్తాయి. సో సైటాన్లో ఏమవుతుంది, సింథటిక్ సైట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇంటూ ఏ ఎలక్ట్రికల్ ఇంపల్స్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఒక యాక్షన్ ఉంది కదా, స్టిమ్యులస్ ఉంది కదా, ఇది కెమికల్ ఫామ్లో బాడీలోకి వస్తుంది. ఈ కెమికల్ ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట సైటాన్. ఎలక్ట్రికల్ అంటే మనకి వైర్స్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో అలాగా ఎలక్ట్రికల్ ఇంపల్స్లోకి ప్రొడ్యూస్ చేస్తుంది సైటాన్. దట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ విల్ బి పాస్డ్ త్రూ దిస్ యాక్సన్. ఈ యాక్సన్ ద్వారా పాస్ అవుతుంది. వైల్ పాసింగ్ త్రూ దిస్ యాక్సన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా లీక్ అయితే ఇన్ఫర్మేషన్ మనకి బ్రెయిన్కి పూర్తిగా
రిసీవ్ అవ్వలేదు కదా! సో, అందుకని ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దిస్ యాక్సాన్ ఈస్ కవర్డ్ విత్ మైలిన్ షీత్. మైలిన్ షీత్‌తో కవర్ అయ్యి ఉంటుంది. విచ్ ప్రివెంట్స్ ద లీకేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. సో, ఏమవుతుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రికల్ ఇంపల్స్ అంటే నువ్వు హాట్ ఆబ్జెక్ట్‌ని టచ్ చేసావు అనే ఇన్ఫర్మేషన్ ఈ యాక్సాన్ ద్వారా పాస్ అవుతూ ఇట్ రీచెస్ నర్వ్ టెర్మినల్స్. నర్వ్ టెర్మినల్స్ దగ్గర ఏమవుతుంది, అగైన్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ టర్న్ ఇంటూ కెమికల్ సిగ్నల్గా టర్న్ అవుతుంది. అండ్ దోస్ కెమికల్ సిగ్నల్స్ విల్ బి పాస్డ్ ఆన్ టు ద సెకండ్ నర్వ్ సెల్కి పాస్ అవుతాయి. అది కూడా ఇక్కడ త్రూ డెండ్రైట్స్. ద డెండ్రైట్స్ ఆఫ్ సెకండ్ నర్వ్ సెల్ ఆర్ కనెక్టెడ్ విత్ ద నర్వ్ టెర్మినల్స్ ఆఫ్ ద ఫస్ట్ నర్వ్ సెల్. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏమవుతుంది, మళ్ళీ కెమికల్ సిగ్నల్గా చేంజ్ అయ్యి ఈ సెకండ్ నర్వ్ సెల్లోకి పాస్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో పాస్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ నర్వ్ సెల్, అలా ఫైనల్లీ ఇట్ రీచెస్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. వై? బికాస్ డెసిషన్స్ అనేవి మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ తీసుకుంటాయి మన బాడీలో. సో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఏవైనా సరే స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏమైంది, ఇప్పుడు హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసావని ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ టిప్ ఆఫ్ అవర్ ఫింగర్స్, మన ఫింగర్స్ టిప్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడి దాకా వెళ్ళినాయి, ఈ స్పైనల్ కార్డ్ వరకు వెళ్ళినాయి. ఓకే, స్పైనల్ కార్డ్లో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని డిటెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ హ్యాండ్, అదర్వైజ్ యువర్ హ్యాండ్ విల్ గెట్ బర్న్ట్ అని ఒక రెస్పాన్స్ ఇస్తాయి. ఆ రెస్పాన్స్ని మళ్ళీ స్పైనల్ కార్డ్ దగ్గర ఉన్న నర్వ్స్ రిసీవ్ చేసుకుంటాయి. సేమ్ స్పైనల్ కార్డ్ నుంచి డెండ్రైట్స్ రిసీవ్ చేసుకుంటే అక్కడ నుంచి స్పైనల్ కార్డ్లో సెల్ బాడీ టు యాక్సాన్ టు నెక్స్ట్ నర్వ్ సెల్, అలా పాస్ అవుతూ ఫైనల్లీ ఎక్కడికి వస్తుంది, ఏ బాడీ పార్ట్ రియాక్ట్ అవ్వాలో అక్కడికి వస్తుంది సిగ్నల్. ఏ బాడీ పార్ట్ రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు మనం హాట్ ఆబ్జెక్ట్ని ఏ హ్యాండ్ అయితే టచ్ చేసామో ఆ హ్యాండ్ దగ్గరికి వస్తుంది సిగ్నల్. ఇమీడియట్లీ వీ విల్ విత్డ్రా అవర్ హ్యాండ్ బ్యాక్, అలా తీసుకుంటాం. సో అలా మన బాడీలో కోఆర్డినేషన్తో ఒక కంట్రోల్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా. సో ఇక్కడ ఉన్న నర్వసెస్ అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏం చేశాయి, బయట ఉన్న స్టిమ్యులస్ని తీసుకొని ఒక రెస్పాన్స్ని బయటికి ఇచ్చాయి. సో ఇలా మన బాడీలో ఇన్ఫర్మేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, త్రూ దీస్ nerve cells. The connection between two nerve cells is called as the synapse అని పిలుస్తాం. సో ఇలా టూ nerve cells కనెక్ట్ అయినాయి కదా, ద నర్వ్ టెర్మినల్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ అండ్ డెండ్రైట్స్ ఆఫ్ అదర్ నర్వ్ సెల్ కనెక్ట్ అయినాయి కదా, ఈ ఏరియాని మనం సినాప్స్ అని పిలుస్తాం. సినాప్స్. సో త్రూ ద సినాప్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి పాస్డ్ ఆన్ టు నెక్స్ట్ నర్వ్ సెల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ఏ నర్వ్ సెల్ అని ఇచ్చాడు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫస్ట్ నర్వ్ సెల్స్ తీసుకొని పాస్ ఆన్ చేస్తాయి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్వైర్ చేస్తారు అంటే డెండ్రైట్స్ ఎక్వైర్ చేస్తాయి. ఓకే, సెకండ్ ఇన్ఫర్మేషన్ ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్గా దేని ద్వారా పాస్ అవుతుంది అంటే సైటాన్ నుంచి యాక్సాన్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ మళ్ళీ కెమికల్ సిగ్నల్స్గా చేంజ్ అయ్యి ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్ అంటే నెక్స్ట్ నర్వ్ సెల్స్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయంటే ఈ నర్వ్ టర్మినల్స్ దగ్గర అంటే ఈ సినాప్స్ దగ్గర మళ్ళీ ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, మళ్ళీ కెమికల్ సిగ్నల్స్గా టర్న్ అయ్యి. సో ఇది మన టాపిక్. సో ఇక్కడ మనకి యాక్టివిటీ ఒకటి ఇచ్చాడు. ఏంటి, మనం ఏదైనా ఇఫ్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, మనకి జలుబు చేసినప్పుడు ఏమవుతుంది, వీ కెనాట్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ టేస్ట్ మనం ఎంజాయ్ చేయలేకపోతాం. ఎందుకని, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ నర్వ్ సెల్స్ తీసుకెళ్తే బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్కి మనం డిటెక్ట్ చేస్తాం, తెలుసుకుంటామని చెప్పాం కదా. ఇక్కడ మనం కోల్డ్తో సఫర్ అవుతున్నప్పుడు మనకి స్మెల్ తెలియకూడదు, బట్ టేస్ట్ కూడా ఎందుకు తెలియడం లేదు అంటే టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ క్లోజ్లీ ఎంట్వైన్డ్ విత్ ఈచ్ అదర్. రెండు కూడా సిగ్నల్స్ రెండు క్లోజ్గా ఎంట్వైన్ అయి ఉంటాయి. సో మనం స్మెల్ చేయలేకపోతున్నామంటే ఆటోమేటికల్లీ వీ కుడ్ నాట్ టేస్ట్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్సో. ఫుడ్ మెటీరియల్ టేస్ట్ కూడా మనం చూడలేకపోతాం. ఓకే, సో టేస్ట్ చేయడానికి మనకి గస్టేటరీ నర్వ్స్ కావాలి, స్మెల్ తీసుకోవడానికి ఆల్ఫాక్టరీ నర్వ్స్ కావాలి. ఓకే, బట్ ఆ రెండు కూడా క్లోజ్లీ ఎంట్వైన్డ్, రెండు కోఆర్డినేషన్తో కంట్రోల్తో ఉంటాయి కాబట్టి మనం ఒకటి చూడలేకపోతే స్మెల్ చూడలేకపోతే ఆటోమేటికల్లీ వీ కుడ్ నాట్ టేస్ట్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్సో. ఓకే, సో అది మన ఫస్ట్ వీడియో టాపిక్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో. సో ఈ వీడియోలో మనం యానిమల్ నర్వస్ సిస్టంలో నర్వ్ సెల్ చూసాము, స్ట్రక్చర్ అండ్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో నా ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది. కోఆర్డినేషన్ ప్లేలిస్ట్లో నేను ఎండ్ కార్డ్స్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను లింక్. ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చూడండి, మనకి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్లో ఏపీ న్యూ సిలబస్లో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంతే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓకే, ఒకసారి ఆ లింక్లోకి వెళ్ళి స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ చూడండి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్తో పాటు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ అనే ఒక
ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది అనేది. సో, ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏంటి? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎలా పాస్ అవుతాయి అనేది వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో. ఓకే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.